హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు నేను మీకు అందించే వీడియో ఏమిటంటే రెగ్యులర్ శాలరీ బిల్ ఏ విధంగా చేయాలి, పేరోల్ హెల్ప్స్లో రెగ్యులర్ శాలరీ బిల్ ఏ విధంగా చేయాలని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడగడం జరిగింది. నేను జనరల్గా రెగ్యులర్ శాలరీ బిల్ చేయడం అందరికీ వచ్చు, సబ్మిట్ చేయడం కదా అనుకున్నాను. కానీ ఎక్కువగా ఈ రిక్వెస్ట్స్ రావడంతో నేను రెగ్యులర్ శాలరీ బిల్లు ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా ప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఈ రెగ్యులర్ శాలరీ బిల్లే కాకుండా రెగ్యులర్ శాలరీ బిల్లో ఎంప్లాయీ ఎవరైనా సరే మధ్యలో లీవ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వర్కింగ్ చేసిన డేస్కి మాత్రమే లీవ్ మనం చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి అంటే బ్రేకప్ శాలరీ కూడా మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి మనం పేరోల్ హెల్ప్ నిధి వెబ్సైట్లోకి లాగిన్ అవుతాం. అక్కడ మనకి మెయిన్ పేజీ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనం ముందుగా ఏం చేయాలంటే మాస్టర్ డేటా మీద క్లిక్ చేసి అక్కడ మాస్టర్ డేటాలో చూడండి మనకు కనిపిస్తుంది సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ క్లెయిమ్ డేస్ ఫర్ పే బిల్. సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ క్లెయిమ్ డేస్ ఫర్ పే బిల్ అని దాని మీద క్లిక్ చేసి ఆ డిడిఓ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్ని రోజులు పనిచేశారు అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడే మనం బ్రేకప్ కూడా అంటే లీవ్లో వెళ్ళిన ఎంప్లాయీకి ఎన్ని రోజులు శాలరీ, ఎన్ని రోజులు వర్కింగ్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ డిడిఓ పరిధిలో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆటోగా ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ డేస్ టు క్లెయిమ్ అని ఆటోగా ఆ మంత్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనకి డిస్ప్లే చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్కడ బ్రేకప్ ఉండే పీరియడ్కి అక్కడ చూడండి 10 days నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఎంప్లాయీ దగ్గరికి వచ్చేసరికి సేవ్ చేసిన అడుగుతున్నప్పుడు ప్రొవైడ్ ద డేట్ నాట్ టు బి క్లెయిమ్డ్, ఏ డేట్ నుంచి నువ్వు క్లెయిమ్ చేయకూడదు అని అడుగుతుంది. నేను అక్కడ 10 days మాత్రమే ఈ ఎంప్లాయీ పనిచేసినట్టు నేను చూపిస్తున్నాను కాబట్టి 1 to 10 days వరకు నేను తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన డేస్ అన్నీ కూడా నేను డిజేబుల్ చేయవలసి ఉంటుంది. అంటే పే నాట్ కన్సిడర్డ్ అని ఉంటుంది, ఎస్ అని ఉంటుంది. ఆ ఎస్ పోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే డేట్ పక్కన ఉన్న దాని మీద క్లిక్ చేసినట్లయితే అది డిజేబుల్ అవుతుంది. కంపల్సరీగా మనం ఏం చేయాలంటే రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈఓఎల్ఆ, హెచ్పిఎల్ఆ, అనాథరైజ్డ్ అబ్సెన్సా, సస్పెన్షనా, ట్రాన్స్ఫరా, అదర్ స్టేషన్సా, ఎంప్లాయీ ఎక్స్పైర్డా, లీవ్ నాట్ శాంక్షన్ అనేది చూసుకోవాలి. ఒకవేళ లీవ్ నాట్ శాంక్షన్ అంటే లీవ్లో ఉంటాడు, లీవ్ మనం చేస్తాము. సపోజ్ ఆ ఎంప్లాయీ ఆపే లీవ్ పెట్టాడు, కమ్యూటేషనా లేదా ఆపే లీవా అనేది కమ్యూటేట్ చేయాలా లేదా ఆపే లీవ్ చేయాలనేది ఇంకా మన డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, మనకు తెలియలేదు. కాబట్టి అప్పుడు లీవ్ నాట్ శాంక్షన్ అనేది అప్లై చేసుకోవడం ఉత్తమం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మనం ఓకే చేయవలసిన అవసరం ఉంటుంది. చూడండి అన్ని రోజులు కూడా నేను డిజేబుల్ చేస్తున్నాను. 1 నుంచి 10 వరకు మాత్రమే, 10వ తారీఖు వరకు మాత్రమే యాక్టివ్లో ఉంచాను. మిగిలినవన్నీ కూడా డిజేబుల్ చేస్తున్నాను. మిగిలిన డేట్స్ అన్నీ కూడా డిజేబుల్ చేయాలి. రీజన్ కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీజన్ కూడా అన్నిటికీ సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేయాలి. చూడండి నేను రీజన్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. పదకొండవ తారీఖు నుంచి నేను డిజేబుల్ చేశాను. రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీజన్ నేను ఏం చేస్తున్నానంటే లీవ్ నాట్ శాంక్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇతను పెట్టడం మెడికల్ లీవ్ పెట్టాడు, అదే కమ్యూటేషన్ చేసుకుంటారా లేదా ఆపే లీవ్ చేసుకుంటారా అనేది డిడిఓ గారు ఇంకా శాంక్షన్ చేయలేదు. కాబట్టి లీవ్ నాట్ శాంక్షన్
సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ఎంప్లాయ్ ఏ కారణమైందో ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈడీడీఓ పరిధిలో ఎంప్లాయ్కి ఇంకా మెడికల్ లీవ్లో వెళ్ళారు, లీవ్ ఇంకా శాంక్షన్ అవ్వలేదు కాబట్టి లీవ్ నాట్ శాంక్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎంప్లాయ్ ఎక్స్పైర్ అయినా ఈ మాదిరిగానే మనం ఆ ఎంప్లాయ్కి బిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, లాస్ట్ కూడా లీవ్ నాట్ శాంక్షన్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి మళ్ళీ అన్నీ కూడా చెక్ చేసుకుని మనం సేవ్ చేసినట్లయితే ఆ ఎంప్లాయ్కి అన్ని రోజులు మాత్రమే శాలరీ ఆటోగా జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం 10 డేస్కి మన శాలరీ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సేవ్ చేసిన చూడండి, ఎంప్లాయ్ అటెండెన్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ, మీ అందరు ఎంప్లాయీస్తో పాటు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, మిగిలిన ఎంప్లాయీస్ కూడా నేను సేవ్ చేసుకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా రెగ్యులర్గా మంత్ అంతా ఉంటున్నారు కాబట్టి, వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ డేస్ నేను అప్డేట్ చేస్తున్నాను. ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత మన రెగ్యులర్ శాలరీ బిల్కి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ శాలరీ బిల్లో డైరెక్ట్గా వెళ్ళినా అక్కడి నుంచి మళ్ళీ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ ఈ డేస్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కాబట్టి ముందుగానే మనం చేసుకోవడం ఉత్తమం. ఇదంతా అప్డేట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ పేజ్కి రావాల్సి ఉంటుంది. హోమ్ పేజ్కి వద్దాలి. హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాం. హోమ్ పేజ్కి వచ్చినప్పుడు హెచ్ఆర్ అండ్ పేరోల్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు చూడండి, రెగ్యులర్ పే బిల్ అన్నట్టు వస్తుంది. దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధమైన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంది. దాన్ని ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ డీడీఓ గారిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీ అందరికీ తెలుసు. డీడీఓ తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిజిగ్నేషన్ కానీ ఎంప్లాయీస్ని కానీ ఎవరిని సెలెక్ట్ చేయకుండా గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఎందువల్లంటే అందరు ఎంప్లాయీస్ రావాలంటే డిజిగ్నేషన్ కానీ ఎంప్లాయీస్ని కానీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఒక డీడీఓ గారిని హెడ్ ఆఫ్ అకౌంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ డీడీఓ పరిధిలో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా డిస్ప్లే అవుతారు. ఈ విధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా డిస్ప్లే అవుతారు. ఓకే, ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత చూడండి, ఆ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ కోడ్, అదేవిధంగా ఎంప్లాయీ నేము, డిజిగ్నేషను, గ్రాస్ అమౌంట్, డిడక్షన్ అమౌంట్, నెట్ అమౌంట్ కూడా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత జీరోస్ కనిపిస్తున్నాయి. అయితే అక్కడ జీరోస్లో వర్కింగ్ డేస్ రావాలి. వర్కింగ్ డేస్ రావాలంటే
ఓకే. నంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్ రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి చివరన రైట్ సైడ్‌ని బ్లూ కలర్‌లో మనకి ఐ సింబల్‌లా కన్నులా కనిపిస్తుంది కదా! యాక్షన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసి ఆ ఎంప్లాయీ యొక్క డేటాని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా రావడం జరుగుతుంది. చూడండి కన్ను మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ సమ్మరీ వస్తుంది. దాంట్లో యాడ్ చేయవలసింది యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయవలసింది డిలీట్ చేయొచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయవలసింది యాడ్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఆల్రెడీ ముందుగా మనం పే బిల్ తయారు చేసుకుంటాం కాబట్టి ఆ పే బిల్‌తో మనం టాలీ చేసినప్పుడు గ్రాస్, నెట్ డిడక్షన్స్ సరిపోతున్నాయి లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమన్నా చేంజ్ చేసినప్పుడు ఆ చేంజ్ చేసిన వివరాలు రిమార్క్స్ కూడా చేసి ఓకే చేయాలి. ఓకే చేసి మనం సేవ్ చేయాలి. తప్పనిసరిగా సేవ్ చేయవలసి ఉంటుంది. చూడండి పైన సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి ఆ ఎంప్లాయ్ సేవ్ అయ్యాడు. సేవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే 2 టైమ్స్ సేవ్ చేయండి. ఒక్కోసారి సేవ్ కాకుండా పాత డేటాయే కనిపిస్తది. అప్పుడు మళ్ళీ బ్యాక్‌కొచ్చి మనం మరలా దాన్ని ఎంప్లాయీ యాక్షన్ మీద క్లిక్ చేసి మరలా దాన్ని ఓపెన్ చేసి సేవ్ చేసినట్టయితే అప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా సేవ్ అవుతాయి. ఈ విధంగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లీవ్‌లో వెళ్ళిన ఎంప్లాయీ యొక్క శాలరీని కరెక్ట్‌గా ఉందా లేదా ముందే మనం క్యాలిక్యులేట్ చేసి ఉంచుకుంటాం కాబట్టి దాంతో టాలీ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మనం కొద్దిగా సౌండ్
ఇప్పుడు మొత్తం ఈ విధంగా అందరినీ అప్డేట్ చేసిన తర్వాత అందరం కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లారిఫై సర్టిఫై మీద టిక్ మార్క్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఎందువల్లంటే లీవ్లో ఉండే ఎంప్లాయీకి పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. అది ఏ విధంగా మెసేజ్ వస్తుందో చూడండి. బిల్ నాట్ ప్రాసెస్ అంటుంది. ఎందువల్లంటే లీవ్లో 10 డేస్ లీవ్ చేసాం కదా, మిగిలిన రోజు లీవ్లో 10 డేస్గా వాళ్ళకి శాలరీ చేసాం కదా, అది అప్డేట్ అవ్వలేదు. ఎందువల్లంటే సిపిఎస్లో ఉన్న జెడ్పీపీఎఫ్లో ఉన్న వాళ్ళకి ఆ అమౌంట్ని కట్ చేయమని అడుగుతుంది. ఎందువల్లంటే బిల్ 10 డేస్ ఉన్నది. మాన్యువల్గా అయితే మనం ఏ విధంగానూ కట్టింగ్ చెయ్యం, డిడక్షన్స్ ఏవి చూపించం, ఒక ప్రొఫెషనల్ ట్యాక్స్ తప్ప. కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా సిపిఎస్ కానీ జెడ్పీపీఎఫ్ కానీ కట్ చేయమని, జీపీఎఫ్ కానీ కట్ చేయమని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం.
చూడండి 10 డేస్ ఎంప్లాయీకి ఆ ఐ మీద క్లిక్ చేసినప్పుడు అప్డేట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ కేవలము ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రమే డిడక్ట్ అయి ఉంది. మనం ఏం చేయాలంటే సిపిఎస్ కానీ జీపీఎఫ్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఎంప్లాయీ జెడ్పీపీఎఫ్ కట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ హెడ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో అది పాపులేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అది సిపిఎస్ అయినా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. దాన్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. అది జెడ్పీపీఎఫ్ రిమార్క్స్లో రాసి యాడ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసి బ్యాక్ రావాలి. అప్పుడు
ఆ ఎంప్లాయీకి డిడక్ట్ చేయవలసిన సిపిఎస్ అయితే సిపిఎస్, జీపీఎస్ అయితే జీపీఎస్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకుని మనం యాడ్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు మాత్రమే ఈ రెగ్యులర్ బిల్లు అప్డేట్ అయ్యి సేవ్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళుతుంది. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంప్లాయీస్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని సర్టిఫై మీద కూడా టిక్ మార్క్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఆ విధంగా సేవ్ చేసిన తర్వాత మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే జీపీఎఫ్ కానీ జీపీఎఫ్లో ఆ డిడక్షన్స్ నేను చూపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు సేవ్ అవుతుంది. మొత్తం ఎంప్లాయీస్ అన్నీ సేవ్ చేసుకుని కింద ఉండే సర్టిఫికేట్ దగ్గర కూడా టిక్ మార్క్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ప్లీజ్ సర్టిఫై మీద చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. చూడండి, దీంట్లో సమ్మరీలో ఉంటుంది. దీంట్లోని ఈ పేజ్లో చూడండి, సమ్మరీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్యాక్ ఫామ్ 47 సమ్మరీ, పే లీఫ్, షెడ్యూల్, ఇవి వేరియేషన్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవో చెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసుకుని పే బిల్ని బట్టి చెక్ చేసుకోవాలి. గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్, అదే డిడక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనం నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉందనుకో మళ్ళీ బ్యాక్ వచ్చి దాన్ని సరి చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఎంప్లాయీస్కి ఉండే గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్, డిడక్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇది పేబిల్ సమ్మరీలో మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంప్లాయీ పే సమ్మరీ ఇది. నెక్స్ట్ డిడిఓ పే సమ్మరీ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేద్దాం. ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత డిడిఓ పే సమ్మరీ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేరోల్ రూల్స్ ఉంటాయి. ఆ పేరోల్ రూల్స్ నెక్స్ట్ బటన్ పేరోల్ రూల్స్ ఉంటాయి. దాని మీద కూడా క్లిక్ చేసి ఆ రూల్స్ అన్ని కూడా ఓకే చేసుకోవాలి.
కొంచెం తలకాయ పోటు వచ్చేస్తుంది. ఇలా చేసింది. హలో, హలో, సరిపోయిందిరా బాబు, చంపేస్తున్నావు. ముక్కలుగా వస్తుంది. హలో, సరిపోయిందిరా బాబు. ఇక్కడ కృష్ణారావు తప్పేసాం కదా, దాని గురించి ఎట్లా వచ్చిందా బడియమ్మ. సరిపోయింది ఈసారి. నెక్స్ట్ DDO పే సమ్మరీ మీద క్లిక్ చేసి మొత్తం బేసిక్ పే టోటల్ ఎంత, అలాగే పీపీలు ఎన్ని, డేర్నెస్ అలవెన్స్ ఎంత, హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత వచ్చింది టోటల్ అమౌంట్, పిహెచ్ అలవెన్స్ నుండి పిహెచ్ అలవెన్స్, టోటల్గా గ్రాస్ అమౌంట్ ఎంత, అదేవిధంగా డిడక్షన్స్ ఏపీజీఎల్ ఎన్ని, జిఎస్ ఎన్ని, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎన్ని, ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని, జెడ్పీపీఎఫ్కి వెళ్ళిందంత, సిపిఎస్కి వెళ్తా లేదా జీపీఎఫ్కి వెళ్ళిందంత, ఈహెచ్ఎస్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, ఇవన్నీ కూడా డిడక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుని మన దగ్గర ఉండే మాన్యువల్ బిల్తో క్రాస్ చెక్ చేసుకోవాలి. పైన చూడండి మనకి గ్రాస్ కనిపిస్తుంది, గ్రాస్ టోటల్, డిడక్షన్ టోటల్, నెట్ టోటల్, ఈ అమౌంట్స్ సరిపోయినాయి లేదా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పేరోల్ రూల్స్ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ సరిపోయిన తర్వాత పేరోల్ రూల్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, పేరోల్ రూల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా యాక్షన్స్ ఏం చేయాలంటే ఇంటి మీద క్లిక్ చేస్తే అవి గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి, అవన్నీ ఓకే చేసినట్టు. ఇప్పుడు బిల్ పూర్తిగా ప్రిపేర్ అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. F47 క్లిక్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది మన సిస్టంలోకి. ఎందువల్లంటే ఇది 2 సార్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇలా డౌన్లోడ్ చేసుకుంటే ఈ TBR నెంబర్తో డౌన్లోడ్ కాదు. బిల్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా రిపోర్ట్స్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్స్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద TBR నెంబర్తో ఉంటుంది. మరి ఇది ఎందుకు చేసుకోవాలంటే ఒకవేళ రిపోర్ట్స్ జనరేట్ కానప్పుడు బిల్ సబ్మిట్ అయ్యి రిపోర్ట్ జనరేట్ కాదు, అటువంటప్పుడు మనకి ఇవి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల ముందుగా మనం ఈ ఫామ్ 47ని, ఫామ్ 47 సమ్మరీని, వీటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, తర్వాత ఫ్లై లీఫ్, తర్వాత షెడ్యూల్స్, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. షెడ్యూల్స్ తర్వాత వేరియేషన్ స్టేట్మెంట్, తర్వాత అక్కడ దాని ప్రక్కన చూడండి ఈ సైన్ కన్ఫర్మేషన్ అని ఉన్నది, లేదా బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అని 2 వచ్చినాయి. మీకు బయోమెట్రిక్ డివైస్ అందుబాటులో ఉంటే అది బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, లేదా ఈ సైన్ కన్ఫర్మేషన్ అంటే ఆధార్ నెంబర్తో మనం చేసుకోవాలి. నేను ఈ సైన్ కన్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈ సైన్ కన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఓకే మీద మనం క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, DDO గారి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్కి ఆధార్ సర్వర్ నుంచి OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి
మనం ఓకే చేసినట్లయితే ఈ బిల్లు డిజిటల్ కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీని కూడా ఎంటర్ చేస్తున్నాను. చూడండి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని పైన ఆ బాక్స్లో ఎంటర్ చేసి క్రింద నుండే చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మన బిల్లు సబ్మిట్ అవుతుంది. అప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చి మెసేజ్ వచ్చి దాని మీద టీబీఆర్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఓటీపీ కూడా నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు బిల్ సబ్మిట్ అవుతుంది. ఓకే, ప్రాసెస్ అయ్యి నాకు టీబీఆర్ నెంబర్తో మెసేజ్ వస్తుంది. చూడండి స్క్రీన్ మీద. ఈ విధంగా చేసినట్లయితే పేరోల్ హ్యాబ్స్లో మనం బిల్ సబ్మిట్ చేసిన తర్వాత మనం సిఎఫ్ఎంఎస్లో మిగిలిన పార్ట్ చేసి మనం ట్రెజరీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా బిల్లు సిఎఫ్ఎంఎస్లోకి పుష్ అవుతుంది. అప్పుడు మనకి బిల్ ఐడి నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. చూడండి, టీబీఆర్ నెంబర్తో వస్తుంది. రెగ్యులర్ పేబుల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. టీబీఆర్ నెంబర్ అని వస్తుంది. మనం ఓకే మీద ప్రెస్ చేయగానే మామూలు మన హోమ్ పేజ్కి మన వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇది టీచర్స్ ఈ విధంగా మనం పేరోల్ హ్యాబ్స్లో రెగ్యులర్ శాలరీ బిల్ సబ్మిట్ చేసే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా రిపోర్ట్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, రిపోర్ట్స్ మీద క్లిక్ చేసి డీడీఓని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చూడండి టీబీఆర్ నెంబర్ ఇంకా బిల్ నెంబర్ ఇంకా జనరేట్ కాలేదు. ఇది సిఎఫ్ఎంఎస్లో ఇంకా పుష్ కాలేదు. పుష్ అయిన తర్వాత నెంబర్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ని మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.